ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా సొంతం. వరుసగా టీమ్ ఇండియా రెండో ఐసీసీ ట్రోఫీని అయితే కొట్టేశారు. 2024లో టీ20 వరల్డ్ కప్, అలాగే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని అయితే కొట్టేశారు. ఇక దీంతో టీమిండియా ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీస్లో మూడవ ఛాంపియన్స్ ట్రోఫీని అయితే సాధించారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే అద్భుతంగా ఆడారు. ప్రతి ఒక్క ప్లేయర్ ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అయితే ఛాంపియన్స్ ట్రోఫీని సాధించారని చెప్పాలి. ఓవరాల్ ఈ టోర్నమెంట్ పూర్తిగా చూసినట్టయితే అయితే ఈ మ్యాచ్లో అనుకోని విధంగా అవుట్ ఆఫ్ ది సిలబస్ అన్నట్టుగా అనుకోని ప్లేయర్స్ అయితే అద్భుతంగా రాణించారు. ఇక ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ని ఏమైనా పక్కన పెడతారా అనిపించింది, కానీ ఈ మ్యాచ్లో మ్యాచ్ విన్నర్గా మారాడు కుల్దీప్ యాదవ్. అద్భుతంగా 2 కీలక వికెట్స్ని తీశాడు. లాస్ట్ మ్యాచ్లో సెంచరియన్స్ అయిన కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర వికెట్లను అయితే తీశాడు కుల్దీప్ యాదవ్. ఇక న్యూజిలాండ్కి నిరాశ, టీమిండియాకి అద్భుతమైన విక్టరీ అని చెప్పాలి. ఇక టీమిండియా ముందుగా టాస్ ఓడిపోయింది. మనం టాస్ ఓడిన మ్యాచ్లు గెలవడం అలవాటైపోయింది. అయితే ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు 15 టాసులు ఓడిపోవటం, అలాగే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజయం సాధిస్తూ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన ఏకైక టీం. ఇదొక రికార్డ్. అలాగే టీం ఇండియా ముందుగా బౌలింగ్ చేసి 251 పరుగులకు న్యూజిలాండ్ అయితే కట్టడించడం జరిగింది. స్పిన్నర్స్ ఫినామినల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మరోసారి స్పిన్నర్స్ టీం ని గేమ్ లో ఉంచారని చెప్పాలి. ఇక 2013 తర్వాత దాదాపు 12 సంవత్సరాల తర్వాత తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీని అయితే టీమిండియా సాధించారు. ఈ విజయంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అంశం రోకో ఇకపై ఆడనున్నారా అనే దానిపై రోహిత్ శర్మ అయితే క్లారిటీ ఇచ్చేశారు. రోకో ఇంకా ఆడబోతున్నారు. మిషన్ 2027 ఈజ్ లోడింగ్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ జరగబోయే ఓడియా ప్రపంచ కప్ వరకు వీళ్ళిద్దరూ ఆడబోతున్నారు. రిటైర్మెంట్స్ పై ఎటువంటి ఆలోచన లేదు అని రోహిత్ శర్మ అయితే చెప్పేశాడు. ముఖ్యంగా మేము అని చెప్పడం జరిగింది. అంటే విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ వైపు అయితే చూడటం లేదు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి అయితే. ఇక రోహిత్ అలాగే కోహ్లీ యొక్క ఈ డెసిషన్, అలాగే మిషన్ 2027 వరల్డ్ కప్ పట్ల మీ స్పందనలో కమెంట్స్ తెలపండి. అలాగే ఈ ఓవరాల్ గా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్, అద్భుతంగా రాణించిన ప్లేయర్, ఇష్టమైన ప్లేయర్ ఎవరో కమెంట్స్ తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్రికెట్ అప్డేట్స్.